ఫ్రాన్స్ ఈ రోజు మనం సకుమోతో డేస్ రీక్యాప్ ని చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే మన సగుమోతోని బోయపాటి సినిమాలో హీరోయిన్ ఎలివేట్ చేస్తున్నట్టు ఎలివేట్ చేస్తారు. అసాసిన్స్ ప్రపంచంలో తనే తోపు దమ్ముంటే ఆపు అనేటట్టు ఉంటాడు. తర్వాత ఓ పచారీ కొట్టుకు పల్లెలు కొనుక్కుందాం వెళ్తే అక్కడ పిల్లని చూసి పడిపోతాడు. ఇంకా తర్వాత అసాసిన్ కి రిజైన్ చేసేయడం, ఆ పిల్లని పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఇవన్నీ బోయపాటి సినిమాలో పాట మాదిరి అయిపోతాయి. ఈ ప్రాసెస్ లోనే మన సకుమోతో స్టీల్ కత్తి మాదిరి ఉండేటాడు స్టీల్ డ్రమ్ము మాదిరి అయిపోతాడు. ఇంకా తర్వాత కొంతకాలానికి సకుమోతో అసిస్టెంట్ చిన్న అక్కడికి వస్తాడు. వీడికి మైండ్ రీడింగ్ పవర్ ఉంటదండి. కాసేపు మాట్లాడి సకుమోతోని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ సకుమోతో వాడిని తలలో వెంట్రుకు తీసినట్టు తీసిపోయారు. ఇంకా తర్వాత షిన్ను వాడి బేస్కి వెళ్ళి తన బాస్ తో ఏం చెప్తాడు, మనం సకుమోతోని చంపాలనుకోవడం, నీళ్ళు సినిమాలో రంగులు ఎక్స్పెక్ట్ చేయడం రెండు జరిగిన పని. అట్టయితే నువ్వు బతుకోవడం ఎందుకురా, చచ్చిపోని చంపాలని ట్రై చేస్తాడు. అప్పుడే మన సకుమోతో వచ్చి షిన్ను సేవ్ చేసి తన దగ్గర పనిలో పెట్టుకుంటాడు. ఇంకా తర్వాత సకుమోతో ఫ్లాష్ బ్యాక్ లో తన భార్యకి గిఫ్ట్ తెచ్చిస్తున్న తన షర్టు కంటుకున్న రక్తపు మరకలు చూసి ఇంకా మీద ఈ పనులు చేయడం మానేని చాలా వైలెంట్ గా అడిగింది. సకుమోతో ఏమో నీ మాట నా మాట అమ్మే ఇంకా చెయ్యనులే అని చెప్పేసి పచారీ కొట్టు చూసుకుంటా ఉంటాడు. ఇంకా తర్వాత సకుమోతో ఇంకా షిన్ను అట్లా బయటికి వెళ్ళినప్పుడు లూ అనే ఒక అమ్మాయిని కొంతమంది కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారు. అప్పుడు సకుమోతో షిన్ను వాళ్ళని ఆపి లూకున్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి వాళ్ళ దగ్గర పనిలో పెట్టుకుంటారు. ఇంకా తర్వాత సకుమోతో షిన్ను లూ వాళ్ళ షాప్ లో ఉన్న సకుమోతో ఫ్రెండ్ అక్కడ వచ్చి, ఏమప్పా బాగున్నావా, కాస్త జాగ్రత్త, నీ పేరు మీద 1 మిలియన్ బౌంటీ ఎప్పుడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చి చంపుతాడో తెలీదు, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా ఇప్పటి నుంచి హిట్ మ్యాన్స్ వస్తారు, అటాక్ చేస్తారు, ఓడిపోతారు, వెళ్ళిపోతారు. ఈ ప్రాసెస్ 6 ఎపిసోడ్ దాకా జరుగుతానే ఉంటదండి. 5th ఎపిసోడ్ టైంలో సకుమోతో ఇండియన్ 2 సినిమా చూసి సడన్ గా డ్రమ్ లాగా ఉన్న సకుమోతో మళ్ళీ స్టీల్ కత్తి మాదిరి. ఇంకా తర్వాత మాషిమో అనే ఒక స్నైపర్ సకుమోతోని చంపడానికి వస్తాడు. కానీ వీడికి అసలు సకుమోతోని చంపే ఉద్దేశమే ఉండదండి, ఉత్త డబ్బుల కోసమే. వీడు ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాడంటే అడక్క తినే స్టేజ్ లో ఉన్నాడు. ఇంకా తర్వాత సకుమోతో వీడిని ఓడించేసి వీడికున్న స్నైపర్ స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయిపోయి వీడిని ఫ్రెండ్ మాదిరి చేసుకుంటాడు. ఇంకా తర్వాత పచారీ కోట్లో లూ ఒక్కతే ఉన్న టైంలో కొంతమంది సైంటిఫిక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు వచ్చి లూని షిన్ అనుకుని కిడ్నాప్ చేసుకుని వెళ్ళి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవర్రా అంటే వీళ్ళు సూపర్ పవర్స్ కోసం కొంతమంది పిల్లల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తా ఉండే బ్యాచ్. వీళ్ళు అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తే మన షిన్నుకి ఒక్కడికే మైండ్ రీడింగ్ పవర్స్. ఇంకా తర్వాత సకుమోతో షిన్ను షాప్కి వచ్చి చూస్తే లూ ఉండదు, యాడికి పోయింది అని చెప్పి ట్రాక్ చేసుకుంటూ బుల్లెట్ బండి మీద వెళ్తారు. ఇంకా తర్వాత ఈ సైంటిస్ట్ బ్యాచ్ కి మన సకుమోతో షిన్నుకి చాలా పెద్ద ఫైట్. వీళ్ళ బేసిక్ వెళ్తే అక్కడ 2 ఎలుగు బండ్లతో ఫైట్ చేస్తారు, ఒక డైనోసార్ తో ఫైట్ చేస్తారు, తర్వాత హిట్ మ్యాన్స్ తో ఫైట్ చేస్తారు. మధ్యలో పానకంలో పొడక మాదిరి వీళ్ళు ఎందుకు వచ్చారంటే సైంటిస్ట్ బ్యాచ్ మొత్తాన్ని వీళ్ళే ఆధీనంలో పెట్టుకొని ఈ పనులన్నీ చేయిస్తారు. అక్కడ ఉన్న హిట్ మ్యాన్స్ కి సకుమోతోకి షిన్ కి చాలా పెద్ద ఫైట్ జరిగింది. కదా షిన్ కి ఒక ఇన్విజిబుల్ డ్రెస్ వేసుకునే వాడికి మామూలుగా ఫైట్ జరిగింది. ఇలా ఫైట్ ఎట్ అవుతా ఉంటే మధ్యలో మాషిమో గాడు వచ్చి షిన్ కి హెల్ప్ చేస్తాడు. వీళ్ళిద్దరు చాలా కష్టపడి ఆ ఇన్విజిబుల్ డ్రెస్ వేసుకుని ఓడిస్తారు. ఇటువైపు ఏమో నా సకుమోతో ఏమో రెయిన్డీర్ అనే హిట్ మ్యాన్ తో చాలా సిల్లీగా ఫైట్ చేస్తా ఉంటాడు. లిటరల్ గా రెయిన్డీర్ గాడేమో చేతిలో కత్తులు, ఇంకో చేతిలో ఏదో వెపను, ఇంకా నోట్లో గన్ను పెట్టుకుని ఫైట్ చేస్తాం. మన సకుమోతో ఏమో ఒక పెన్సిల్ ఒక లిడ్ తో ఫైట్ చేస్తాం. ఇంకా తర్వాత ఫైట్ చాలా ఇంటెన్స్ అయిపోయి సకుమోతో సన్నగా అయిపోయి ఫైట్ చేసి వాడిని ఓడిస్తాడు. మన షిన్ ఏమో ల్యాబ్ లో ఉన్న వాళ్ళందరినీ రెస్క్యూ చేస్తారు. ఇంకా తర్వాత అందరూ సకుమోతో ఇంట్లోనే డిన్నర్ చేస్తారు. ఇంకా వీళ్ళ గ్రూప్ లో మాషిమో కూడా కలిసిపోతాడు. ఇంకా తర్వాత సకుమోతో పిల్లకాయ అందరూ బాగా పనిచేశారు, వీళ్ళని రిలాక్స్ చేద్దాం అని చెప్పేసి స్టీమ్ బాత్కు పట్టుకెళ్తాడు. అక్కడ ఉన్నోడికేమో సకుమోతో మీద ఉన్న బౌంటీని చూసి వాడిని ఎట్టయినా చంపేసి ఆ బౌంటీ తీసుకోవాలనుకుంటాడు. వాడు సకుమోతోని చంపడానికి వాటర్ ప్రెషర్ వేస్తాడు, నీళ్ళల్లో ఉడికిస్తాడు, ఐస్ లో ఫ్రీజ్ చేస్తాడు. కానీ ఇవన్నీ సకుమోతోకి చాలా హాయిగా అనిపిస్తుంది. అప్పుడు వీడి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, నువ్వు మనిషి మాట తర్వాత అతని దగ్గరకు వచ్చి, చూడబ్బయ్య నన్ను చంపాలనుకోవడం, నీళ్ళు మామ సినిమాలో లవ్ స్టోరీ ఎతకడం రెండు ఒకటే, అస్సలు జరగవు. ఇంకా ఒక మాట, ఈ రోజు నేను చాలా ఎంజాయ్ చేశాను, చాలా కంఫర్ట్ గా అనిపించింది నాకని చెప్పి నెక్స్ట్ డే సకుమోతో షిన్నులు హోటల్కి వెళ్ళి బో తింటా ఉంటాయి. కొంతమంది చైనా మనుషులు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తారు. ఎవరైనా చూస్తే లూకు సంబంధించిన మనుషులు వాళ్ళ. ఇక్కడే మనకి ఊటాంగ్ అని ఒకడు పరిచయం. వాడు లూతో అంటాడు, అమ్మే మీ నాన్న చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక మేమంతా తిరుగుతున్నాం, మా గ్రూప్ మొత్తానికి లీడర్ అయిపో అని అంటాడు. అప్పుడు లూ ఏమో, ఒరే నాకు అదంతా ఇష్టం లేదురా, మీలోనే ఎవరో ఒకరు అయిపోండి అని అంటే. ఇక్కడే మనకి తెలిసేది ఏంటంటే వాంగ్ గాడికి లూ అంటే చాలా ఇష్టం. అప్పుడే వాడు లూని ఎలాగైనా తీసుకెళ్లాలని సకుమోతో ఇలా ఛాలెంజ్ చేస్తాడు. సకుమోతో, ఇప్పుడు కనుక నేను గెలిస్తే లూ నాతో పాటు తీసుకెళ్ళిపో, నువ్వు గెలిస్తే నిన్ను చంపడానికి ఎవరు ట్రై చేస్తున్నారో నేను చెప్తా అని చెప్పి వాళ్ళందరినీ ఒక అండర్ గ్రౌండ్ క్యాసినోకి తీసుకెళ్తాడు. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే వాంగ్ కి సకుమోతోకి చెరో 30 మిలియన్ యెన్స్ డబ్బులు. ఎవరైతే ఎక్కువగా గ్యాంబ్లింగ్ ఆడి సంపాదిస్తారో వాళ్ళే పోటీలో గెలిచి ఆ స్టెప్స్ లో చూపించిన వాళ్ళగా తలతెక్కలోడు కాదు, వీడు మంచోడే. ఇక్కడేమో సకుమోతోకి షిన్కి ఇద్దరికి గ్యాంబ్లింగ్ అంటే ఏంటో తెలియదు. ఇక్కడ గేమ్ స్టార్ట్ అయ్యేదండి. వాంగ్ ఏమో తన మ్యాక్స్ క్యాలిక్యులేషన్స్ తో, షిన్ ఏమో తన లక్ తో, సకుమోతో ఏమో తనకున్న స్కిల్స్ తోను ఈ గేమ్ ను ఆడుతూ చివరికి వీళ్ళంతా 6 సెట్ల ప్యాక్ ఆట ఆడడానికి కూర్చుంటారు. ఏమో రమ్స్ గా జరుగుతూ ఉంటది. చివరికి వాంగ్ సకుమోతో ఇద్దరే మిగులుతారు. తర్వాత వాంగ్ తో వచ్చిన బ్యాచ్ కు విచ్చుకొచ్చి సకుమోతోని చంపి లూని తీసుకెళ్దామని డిసైడ్ అవుతారు. ఇప్పుడు ఏమైతే తెలిసిందేగా సకుమోతో వాళ్ళందరినీ ఓర్చేసి వాంగ్ కూడా తన షాప్ లో పనిలో పెట్టి, అప్పుడు షాప్ లో వాంగ్ చెప్తా ఉంటాడు, ఒరే దొరా నీ కోసం ఒక 4 సైకోగాలని
ఇబ్బంది పెట్టారా చంపడానికి. ఇంకా తర్వాత ఒక హోటల్లో నలుగురు సైకోగాళ్ళు కూర్చొని ఉంటే ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని చంపిన వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్. ఇంకా తర్వాత ఈ నలుగురు సైకోగాళ్ళు ఏం చేశారు, సగమూత తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అనేది మనం సెకండ్ సీజన్ లో చూడాలి.